90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మండు టెండలో అభిమానం మనసు గుండె నిండా పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయన సభని సక్సెస్ని చూడటానికి పిఠాపురం వచ్చారు. ఆ వ్యక్తి దశాబ్దన్నర పోరాటం, ఎక్కడ గెలుపు అనేది లేదు, అన్ని అపజయాలే. కానీ ఫస్ట్ టైం గెలుపు అనేది చూశారు. చూసిన తర్వాత 12వ ప్లీనరీ పిఠాపురం వేదికగా చిత్రాడలో రేపు జరగబోతుంది మరికొన్ని గంటల్లో. ఎండ తీవ్రత భయంకరం, కానీ అభిమానం దానికి లెక్క చేయకుండా ఆయన వయసు దాదాపు నాకు తెలిసి 6 పదులు దాటి 7 పదులు దగ్గరలో ఉంటాడు. 67 అభిమానంతో ఇంత దూరం వచ్చారు. నిజంగా రియల్లీ గ్రేట్. 67 సంవత్సరాల వయసులో ఒక అభిమానం గుండెల నిండా పెట్టుకుని ఈ ప్లీనరీ సక్సెస్ కావాలని ఇంత దూరం వచ్చారు. సార్ని ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సభ గురించి మనం మాట్లాడుకుందాం. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చందు సత్యనారాయణ. ఎప్పటి నుంచి మీ జర్నీ? మేము 2018 అంతకుముందు నుంచే, అంటే ప్రజారాజ్యం అప్పుడు పిడుగురాళ్ళలో సభ పెట్టినప్పుడు ఆ మాటలు విన్నాం మనం. కాంగ్రెస్ వాళ్ళని ఒక మాట అన్నాడు పంచలోడు, అప్పటి నుంచి. ఆ తర్వాత తాడేపల్లి కూడా చెప్పాడు కదా, అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. తాడేపల్లిగూడెంలో చెప్పిన మాటలు గుండెల్లో నడుస్తూ ఉండే, అటు తిరుగుతున్నాయి. ఓకే, మరి ఇన్నిటి మధ్య మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ నాయకుడిని అంటే పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. ఆయన తెలిస్తేనే అసలు ఎవరు కార్పొరేటర్ అంటే ఎవరు తెలీదా? అది కూడా తెలియదు. తెలిసి తీరాకంగా ఎవరు చేస్తుంటారు. 151 సీట్లు వచ్చినాయి, 5 పోయింది. పెళ్ళాల మాట తప్ప ఏమన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు? పెళ్ళాలంటే బాగోదు అన్నాడు ఆయన. భార్య అనమన్నాడు, సతీమణి అనమన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన ఎక్కడ విఘ్నత కోల్పోల. నాయకుడు ఎప్పుడు కూడా ఇంట్లో వ్యక్తిగత చేయాల, కానీ ఈయన చేసిన వాళ్ళంతా కటకటాలు లెక్క పెడుతున్నారు. దాంతోనే పోయాడు ఆయన. సరే, ఇక చివరిగా మీరు ఈ వయసులో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన సాక్రిఫైస్ చేసి సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం, రోజుకు సినిమా తీస్తే రోజుకు 1 కోటి రూపాయలు అనుకోండి, ఒక సినిమాకు 100 కోట్లు, లగ్జరియస్ జీవితం, హ్యాపీగా కార్వన్లో ఉండాల్సిన వ్యక్తి మండు టెండలో వరాహి యాత్రలో రోడ్డు మీద పడుకొని కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి వెళ్ళి అన్ని కండిషన్లకు సపోర్ట్ చేసి ఈరోజు కూటమి అధికారంలో వచ్చేసాడు. ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ప్రధాని నోటి నుంచి ఈయన పవన్ కాదు తుఫాన్. ఇవన్నీ ఎలా చూస్తున్నారు ఆయన జర్నీలో? 1000 కోట్లు తునప్రాయం. ప్రజాసేవ అనంతం ఆయనకి. ప్రజాసేవలోనే ఆనందం పొందుతున్నాడు. 1000 కోట్లు తునప్రాయంగా వదిలేసి ఆయన మనం చూసి 100 రోజులు అయినా 150 రోజులు అయినా సినిమా గురించి ఒక 10 నిమిషాలు చెప్పింది అక్కడ లేదు. రాజకీయం గురించి ఎంత చెప్తున్నాడు? రాజకీయం గురించి ఎంతో చెప్తున్నాడు. నాయకుడు 90% ఉన్నాడు, సినిమా యాక్టర్ గా 10% ఉన్నాడు. 10% చూస్తేనే సినిమా యాక్టర్ గా మంచి నటుడుగా. ఇక రాజకీయాలు ఇంకెంతో ఉందో చేయాల్సింది. భవిష్యత్తులో ఆయన ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? మంచి ప్రజాసేవకుడు కావాలని కోరుకుంటున్నాం. ప్రజాసేవకుడు అంటే ముఖ్యమంత్రి కావాలి. మనం అనుకుంటే రావు, వస్తాయి. అతంతరికి అయ్యే వచ్చుద్ది. మరొక వ్యక్తి 2019లో జనసేన తరపున ఎమ్మెల్యేగా కడప పోటీ చేసి అక్కడ ఉభయ జిల్లాలకి అధ్యక్షుడిగా జనసేన కొనసాగపేట, కడప, ఈ పులివెందుల ఈ పరిసరాలు చూస్తే ఎవరైనా పోటీ చేయడానికి భయపడతారు. ఎందుకంటే అంత ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం, మేము తప్పితే ఇంకెవరు ఉండకూడదు రాజకీయాలు అనుకునే వ్యక్తులు. అటువంటిది అక్కడే సభ కూడా పెట్టారు. ఏ రాజకీయ పార్టీలు అక్కడ భయపెడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా సభ పెట్టారు. అటువంటి నాయకులు కూడా ఇక్కడికి రాయలసీమ నుంచి కూడా ఇక్కడ ఈ సభని ఉద్దేశించి వచ్చారు. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు శంకర శ్రీనివాస్ అండి. ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్గా నేను గత 22 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. 2 సార్లు కడప ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 2009లో ఒకసారి, అలాగే 2019లో ఒకసారి. 2009లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అదే సంవత్సరం రచంపేట పార్లమెంట్ నుంచి కూడా ఎంపీగా కూడా పోటీ చేశాను. సో ఇటువంటి నేపథ్యంలో మన నాయకుడి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలన్నీ కూడా 2007 నుంచి కామన్ ప్రొటెక్షన్ సామాన్యుల కోసం, సామాజిక న్యాయం కోసం మన నాయకుడు పడే తపన కానీ, మన నాయకుడి యొక్క వ్యక్తిత్వం కానీ చూసి ఆయన కలవాలి, ఆయనని కలిసి రాజకీయం గురించి మాట్లాడాలి, ఆయనతో పాటు ప్రయాణం చేయాలని ఎంతో కూడా 2014లో కూడా ఆయన ఎప్పుడైతే బీజేపీలో పొత్తులో ఉన్నప్పుడు తాను పోటీ చేయకుండా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన అయితే పాటుపడ్డారో అప్పటి నుంచి కూడా ఆయనతో ప్రయాణం చేస్తూ ఆయనతో కలవాలని
నేను బీజేపీలో స్టేట్ సెక్రటరీగా కూడా పనిచేశాను. ఆ క్రమంలో ఆ పొత్తు గురించి బాగా పాటుపడి ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి రాకుండా కూడా ఆయన చేసిన ప్రయత్నానికి మా పూర్తి. చివరిగా ఇంకో క్వశ్చన్ అండి, మీరు కూడా కడపే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడపే. మీ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. అంటే ఆయన 11 సీట్లకే పరిమితం అయిపోయాడు, రాష్ట్ర ప్రజలు కాదనుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మీకు బాధ అనిపించట్లేదా మీ నాయకుడిని అలా మాట అంటే? బాధ ఏంటండి, అతనికి సిగ్గుతో చచ్చిపోయేలాగా నువ్వు వెర్రి బెంగళప్పకు ఎక్కువ, పిచ్చి పుల్ల ఎక్కువ తక్కువ అని అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడాను. ఆయన తన ఫ్రస్ట్రేషన్లో చేతకాక, రాజకీయం చేతకాక పార్టీ మూసుకునే పరిస్థితి వచ్చి మన నాయకుడు ఏమీ అనలేక నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పెళ్ళడంతో ప్రజలకి తెలుసు ఎవరు ఏ స్థాయి ఉన్నారని చెప్పేసి ప్రజలు దీన్ని పట్టించుకోవడం లేదు. అతన్ని మాత్రం రాజకీయంగా అతని చరిత్ర ముగిసిపోయింది, అతని టైం అయిపోయిందని ప్రజలందరూ నమ్ముతున్నారు. క్వశ్చన్ లేదండి, అసలు పార్టీనే ఉండదు, కాంగ్రెస్ లో కలిపేసుకొని అతని కాంగ్రెస్ లో కలపడానికి వాళ్ళు జగనన్న వదిలిన బాణం ఎలా ఒప్పుకుంటుందండి? ఆమె ఏముందండి, వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళు తప్ప రాజకీయంగా వాళ్ళకి ఏమున్నాయి, అన్నీ కూడా మాయ. వాళ్ళంతా కూడా ప్రజలందరినీ కూడా మాయ చేస్తున్నారు తప్ప వాళ్ళ ఆస్తుల కోసం కూడా తప్ప. మీ కడప నుంచి, ముఖ్యంగా రాయలసీమ నుంచి ఎంతమంది రావచ్చండి? మా కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా నుంచి మేము మినిమం 4,000 నుంచి 5,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అలాగే 4 జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని కాన్స్టిట్యూషన్లో బలంగా ఉన్నాం కాబట్టి దాదాపు జిల్లాకు ఒక 5,000 వేసుకున్నా కూడా 4 జిల్లాలు కలిపి 20,000 మంది మినిమం. ఈ ఎంత ఎండలు ఉన్నా కూడా, దూరంగా మేము ఉన్నా కూడా 20,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. బస్సుల్లో, వెహికల్స్లో, ట్రైన్స్లో కూడా వస్తున్నారు. 20,000 మందికి తక్కువ లేకుండా వస్తారని మేము భావిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.